హ్మ్. నేటి యువత కోసం ఒక 2 చిన్న మాటలు చెప్తాను. ఏంటంటే ఇవాళ అమ్మనాన్నలు చెప్పినా, ఇవాళ టీచర్లు చెప్పినా గూడా వినకపోకుండా జనాలెలా తయారయ్యారంటే లాపరగాలతో సోపతి పట్టి సిగరెట్లు, మందు, గుడంబ, గంజాయి తాగుతున్న ఇయాల కాలేజీల్లో ఉన్న పిల్లల ద్వారా ఇటు టీచర్లు ఇబ్బంది పడుతున్నారు. ఇటు అమ్మనాన్నలు అవమానపడుతున్నారు. వీళ్ళు మాత్రం ఆరోగ్యం చెడగొట్టుకోవడమే కాకుండా అవహేళన పాలైతూ కక్షలతో ఎదుటి వాళ్ళ ప్రాణాలు తీస్తున్న నేటి సమాజంపై చిన్న పాట. ఏంటంటే పిల్లలు వయస్సును మర్చి వరుసలు మర్చి తిరుగుతున్న సమాజంపై టెన్తులుండగానే ప్రేమ పాఠాలంటున్నావు, నీవు పాడైపోతున్నావు. టెన్తులుండగానే ప్రేమ పాఠాలంటున్నావు, నీవు పాడైపోతున్నావు. ఇంటర్కొస్తే సెల్ ఫోన్ అంటావు, బైక్ ఉంటేనే కాలేజ్ అంటావు. ఇంటర్కొస్తే సెల్ ఫోన్ అంటావు, బైక్ ఉంటేనే కాలేజ్ అంటావు. అమ్మ నాన్నల మాటల మరిసి ఇలా పరిగాళ్ళతో సోపతి పడతావు. పక్కవాడుపై చదువుల కోసం పక్క దేశము వెళ్ళిండంటూ గొప్పలు ఎన్నో చెప్పుతుంటావు. క్లాసుమెంటు అని పోజులు ఇస్తావు. అంటే వీళ్ళు మాత్రం ఇక్కడే ఉంటారు. పక్కోడు పోయిండు, నా ఫ్రెండ్ పోయిండు అని గొప్ప చెప్తారు, కానీ నేను ఎందుకు పోలేదనే ఇంగిత జ్ఞానం లేకుండా నడుచుకునే పిల్లలు ఇవాళ ప్రేమ ప్రేమ అంటూ పోయి ప్రాణాలు తీసుకుంటున్నారు, ప్రాణాలు తీస్తున్నారు. అది యువత మారాలి. నేడు యువత మారాలి. మన దేశ విలువలను కాపాడాలి. తన కన్న తల్లిదండ్రుల విలువలను కాపాడాలి. మీ భవిష్యత్తును కూడా మీరు ముందుకు నడిపించుకోవాలని కోరుకుంటూ, ఇది అందరూ ఒకరికొకరు షేర్ చేస్తూ ఎవరి విలువలతో వాళ్ళు బ్రతకాలని కోరుకుంటూ సెలవు.